ఏ భయం లేకుండా గ్యారంటీడ్గా డబ్బులు సంపాదించాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చాలా మంచి ఆప్షన్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి అంటే బ్యాంక్లో మనం మన డబ్బులు దాచుకుంటాం. దాచిన డబ్బులకి బ్యాంక్ మనకి వడ్డీ ఇస్తుంది. మనం ఎన్ని రోజులకైతే డబ్బులు దాస్తామో అన్ని రోజులు తగ్గట్టు బ్యాంక్ వడ్డీ అనేది మారుతూ ఉంటుంది. ఈ వీడియోలో ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది, వచ్చిన వడ్డీ మీద టీడీఎస్ కట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ని ట్యాక్స్ సేవింగ్కి ఎలా ఉపయోగించుకోవాలి, అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద లోన్ తీసుకోవాలనుకుంటే ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు, దానికి ఎంత వడ్డీ కట్టాలని ఈ వీడియోలో మనం చూద్దాం. స్టేట్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే మినిమం 1000 రూపాయల నుంచి చేయొచ్చు అండ్ మ్యాక్సిమం ఎంతైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డబ్బుల్ని 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో కొత్త రేట్స్ ప్రకారం ఎంత వడ్డీ వస్తుంది అండ్ టీడీఎస్ ఎంత పోవచ్చు, అది పోకుండా ఏం చేయాలని చూద్దాం. ఇవి 2021లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు. 7 రోజుల నుంచి 45 రోజులకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 2.90% వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్కి అయితే 3.40% వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్ అంటే 60 ఏళ్ళకి పైన వయసు ఉండే వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అంటారు. సీనియర్ సిటిజన్కి ఎస్బీఐలో 0.30% నుంచి 0.50% వరకు ఎక్కువ వడ్డీ వస్తుంది. అలాగే 46 రోజుల నుంచి 179 రోజుల వరకు ఎఫ్డీ చేసినట్టయితే 3.90% వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్కి 4.40% వడ్డీ వస్తుంది. 180 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు ఇన్వెస్ట్ చేస్తే 4.40% వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్కి అయితే 4.90% వడ్డీ వస్తుంది. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 4.90% వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్కి అయితే 5.40% వడ్డీ వస్తుంది. 2 నుండి 3 సంవత్సరాల వరకు పెట్టుబడి పెడితే 5.10% వడ్డీ వస్తుంది నార్మల్ సిటిజన్స్కి. సీనియర్ సిటిజన్కి అయితే 5.60% వడ్డీ వస్తుంది. 3 నుండి 5 సంవత్సరాల వరకు 5.30% వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్కి 5.80% వడ్డీ వస్తుంది. అండ్ 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తే 5.40% వడ్డీ వస్తుంది నార్మల్ సిటిజన్స్కి. అండ్ సీనియర్ సిటిజన్స్కి 6.20% వడ్డీ వస్తుంది. మీరు గమనించినట్టయితే సీనియర్ సిటిజన్స్కి వడ్డీ అనేది ఎక్కువ ఉంది. ఈ స్పెషల్ రేట్స్ ఎస్బీఐ వీకేర్ స్కీమ్ కింద కేవలం జూన్ 2021 వరకు ఇస్తున్నారు. ఈలోపు పెట్టుబడి పెడితే ఈ వడ్డీ రేట్లు మీకు వస్తాయి. ఇప్పుడు 1,00,000 రూపాయలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందని మనం లెక్కపెట్టి చూద్దాం. మీరు మీ సొంతంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 1,00,000 కాకుండా అంతకంటే ఎక్కువ, అంతకంటే తక్కువ డబ్బులకి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇప్పుడు 1,00,000 రూపాయలని సంవత్సరం నుంచి 10 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత అవుతుంది అని మనం చూద్దాం. 1,00,000 రూపాయలని 1 సంవత్సరానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నార్మల్ సిటిజన్స్కి 1,04,900 రూపాయలు వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 1,05,500 వస్తుంది. 1,00,000 రూపాయలని 2 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నార్మల్ సిటిజన్స్కి 1,10,460 రూపాయలు వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే 1,11,514 రూపాయలు వస్తుంది. 3 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే నార్మల్ సిటిజన్స్కి 1,16,758 రూపాయలు వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే 1,18,429 రూపాయలు వస్తుంది. 5 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే నార్మల్ సిటిజన్స్కి 1,30,078 రూపాయలు వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే 1,35,090 రూపాయలు వస్తుంది. అదే 10 సంవత్సరాలకు కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే నార్మల్ సిటిజన్స్కి 1,69,202 రూపాయలు వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే 1,82,493 రూపాయలు వస్తుంది. సో మీరు చూసినట్టయితే నార్మల్ సిటిజన్స్కి, సీనియర్ సిటిజన్స్కి రిటర్న్స్లో తేడా ఉంది. కాబట్టి మీరు కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే మీ కుటుంబంలో 60 ఏళ్ళకి పైన ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ పేరు మీద మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 0.50% వరకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు టీడీఎస్ కోసం చూద్దాం. టీడీఎస్ అంటే ఏంటి అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. అంటే మనకి ఏదైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ మీద బ్యాంక్ వాళ్ళు కొంత ట్యాక్స్ తీసుకొని మిగతా డబ్బులు మనకి ఇస్తారు. దాన్నే టీడీఎస్ అంటారు. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందరికీ టీడీఎస్ కట్ చేయరు. ప్రతి సంవత్సరం మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుల మీద 40,000 కంటే ఎక్కువ వడ్డీ వచ్చినట్టయితే దాని మీద 10% టీడీఎస్ అనేది పోతుంది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే
50,000 కంటే ఎక్కువ వడ్డీ వచ్చినట్టయితే అప్పుడు 10% టీడీఎస్ అనేది పోతుంది. అండ్ ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టినప్పుడు పాన్ కార్డ్ కానీ ఇవ్వకపోతే 20% టీడీఎస్ కట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 lakhs స్టేట్ బ్యాంక్లో 5 yearsకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, సంవత్సరానికి 54,000 వడ్డీ వస్తుంది. ఇందులో మీరు కానీ నార్మల్ సిటిజన్ అయితే 10% అంటే 5,400 ట్యాక్స్ పోతుంది. మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు కానీ పాన్ కార్డు ఇవ్వకపోతే 20% ట్యాక్స్ పోతుంది, అంటే 10,800 ట్యాక్స్ పోతుంది. అయితే టీడీఎస్ కట్ అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి పాటిస్తే టీడీఎస్ కట్ అవ్వదు. ఒకవేళ మీ సంవత్సరం ఆదాయం కానీ 2.5 లక్షల కంటే తక్కువ ఉన్నట్టయితే ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు పెట్టుబడి పెట్టినప్పుడు ఫామ్ 15G కూడా దాంతోపాటు సబ్మిట్ చేస్తే ఎలాంటి టీడీఎస్ కట్ అవ్వదు. ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే ఫామ్ 15H సబ్మిట్ చేస్తే ఎలాంటి టీడీఎస్ కట్ అవ్వదు. ఫామ్ 15G అండ్ 15H డాక్యుమెంట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీ సంవత్సర ఆదాయం కానీ 2.5 లక్షల కంటే తక్కువ ఉన్నట్టయితే మీకు ఎలాంటి టీడీఎస్ కట్ అవ్వదు. మీరు కేవలం ఫామ్ 15H కానీ ఫామ్ 15G కానీ సబ్మిట్ చేస్తే చాలు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ మీద లోన్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 లక్షలు 5 years ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, 6 నెలలు పోయాక మీకు ఏదో అవసరం పడి అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద మీరు 90% వరకు లోన్ కూడా తీసుకోవచ్చు. దాని వడ్డీ కూడా చాలా తక్కువ కట్టాలి. బ్యాంక్ మీకు ఎంతైతే డిపాజిట్కి వడ్డీ పే చేస్తుందో దాని మీద 1% మీరు ఎక్స్ట్రా వడ్డీ పే చేయాలి లోన్ కోసం. సపోజ్ బ్యాంక్ మీకు 5.4% వడ్డీ ఇస్తుంది అనుకోండి డిపాజిట్ మీద. లోన్ తీసుకుంటే మీరు 6.4% వడ్డీ పే చేయాలి బ్యాంక్కి. అండ్ ఒకవేళ మీరు SBI యోనో యాప్ నుంచి లోన్కి అప్లై చేసినట్టయితే 0.50% డిస్కౌంట్ కూడా ఉంటుంది లోన్ మీద. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ మీద సెక్షన్ 80C ప్రకారం 1.5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. 5 ఏళ్ళకి పైగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే మీరు ఎంతైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారో ఆ డబ్బులకి మీరు సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా పొందొచ్చు. సో June 30, 2021 లోపు సీనియర్ సిటిజన్స్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే 0.50% వడ్డీ ఎక్కువ వస్తుంది. ఈ ఆఫర్ ఓన్లీ 3 months ఉంది. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సీనియర్ సిటిజన్స్ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ కూడా తక్కువ కట్ అవుతుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డు ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది అండి ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నార్మల్ ఎఫ్డీ చేయడం మంచిదా లేక సీనియర్ సిటిజన్స్ పేరు మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదా అని మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ కొత్త అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.